మన తెలంగాణ ప్రభుత్వము రైతు సమస్యలను పరిష్కరించడానికి కోసం భూభారతి చట్టం 2025 తీసుకొచ్చింది. దీనిలో భాగంగా భూధార్ కార్డు తీసుకొచ్చారు. సో ఈ భూధార్ కార్డు మన దేశంలో మనకు ఆధార్ కార్డు ఎలా ఉందో ప్రతి పౌరుడికి అలానే ప్రతి భూ యజమానికి ఒక భూధార్ కార్డు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో దానిలో భాగంగా 1 కోటి మంది రైతులకు భూధార్ కార్డు ఇద్దామని చెప్పేసి నిర్ణయించి జిల్లాకు 70 గ్రామాలను సెలెక్ట్ చేసుకొని టోటల్గా 2310 గ్రామాలను సెలెక్ట్ చేసి 3454 మంది సర్వేను నియమించింది. నియమించి ఎంజాయ్మెంట్ సర్వే చేసేసి ఇది ఈ మొత్తం ల్యాండ్ను ఎంజాయ్మెంట్ సర్వే చేయమన్నారు. దాన్ని ఎంజాయ్మెంట్ సర్వే అంటారు. ఈ భూధార్ కార్డు 11 అంకెలతో ఉంటుంది. ఇది సైజు కూడా మామూలుగా ఆధార్ కార్డ్ సైజులో ఉంటుంది. ప్రజెంట్గా టెంపరీగా ఇప్పుడు ఏదైతే భూమికి వివాదాలు లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఉన్న భూమికి ఒక టెంపరీ భూధార్ కార్డు ఇద్దామని నిర్ణయించింది. అలానే పర్మనెంట్ కార్డు ఎప్పుడంటే మనకు భూమిని మొత్తం ల్యాండ్ సర్వే చేసి ఎలాంటి సమస్యలు ఎలాంటి వివాదాలు లేనప్పుడు పర్మనెంట్ కార్డు ఇద్దామని నిర్ణయించారు. వీటిని డిజిటల్ ఫార్మాట్లో ఉంటుంది. ఇది అలానే ఫిజికల్గా కూడా మనకు రెవెన్యూ ఆఫీస్లో ఫిజికల్గా కూడా ఒక కాపీని పెడతారు. ఈ భూభారతి చట్టము 2025 యాక్ట్ నెంబర్ 1లోకి వస్తుంది. ఈ భూధార్ కార్డు గురించి స్పెషల్గా సెక్షన్ 9లో వివరిస్తుంది. తర్వాత ఇది మనకు ఏంటంటే ఈ భూధార్ కార్డు ద్వారా మనము భూమి సరిహద్దులు నిర్ణయించడం ఏం చేస్తామంటే GPS జియో మ్యాపింగ్ ద్వారా నిర్ణయిస్తారు. సో దీని ద్వారా చేసినప్పుడు ఏమవుతుందంటే లాంగిట్యూడ్స్ అండ్ లాటిట్యూడ్స్ తీసుకొని ఖచ్చితంగా కొలుస్తారు అనమాట. సో దీనివల్ల చాలా వరకు వివాదాలు తగ్గుతాయి. కోర్టుకు పోవాల్సిన అవసరం లేకుండా ఇది వివాదాలు ఇక్కడనే సమసిపోతాయి అన్నమాట. సో ఈ డబుల్ రిజిస్ట్రేషన్ కానీ తర్వాత ఒకరి అంటే హద్దుల దగ్గర వచ్చే ప్రాబ్లమ్స్ ఇలాంటివి చాలా ఈజీగా సాల్వ్ అవుతాయి. సో దానికోసమని ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని పెట్టింది. సో ఈ భూధార్ కార్డు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు అగ్రికల్చర్ లోన్స్ కానీ లేకపోతే రైతు భరోసా లాంటిది సబ్సిడీ కానీ పంటలో అమ్మడానికి కానీ ఎరువులు తీసుకోవడానికి కానీ వీటన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. అయితే నిపుణులు ఏమంటారంటే ప్రతి అంగుళాన్ని కొలిసి భూధార్ కార్డు ఇవ్వడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయని చెప్తారు. యాక్చువల్గా ఏమంటే మనకు తెలంగాణలో 2,76,95,000 ఎకరాల భూమి ఉంది. దాంట్లో 2,20,00,000 భూమి సాగు భూమి ఉంది. సో ఇంత పెద్ద మొత్తంలో సర్వే చేయాలి. సర్వే చేసి ఈ వీళ్ళకు భూధార్ కార్డ్స్ ఇవ్వాలి. సో అది కొద్దిగా టైం యాజ్ వెల్ యాజ్ ఖర్చుతో కూడుకున్న పని. యాక్చువల్గా దీన్ని 1923లో ఏపీ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ 1923 తీసుకొచ్చి అప్పుడు ల్యాండ్ సర్వే చేశారు. అంతకన్నా ముందుకు మద్రాస్ ప్రెసిడెన్సీ అప్పుడు అది మద్రాస్ ప్రెసిడెన్సీలో మన 1897లో సర్వే అండ్ బౌండరీ యాక్ట్ 1897 సర్వే అండ్ బౌండరీ యాక్ట్ ద్వారా అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టాన్ని రద్దు చేసి మన 1923లో ఈ సర్వే అండ్ బౌండరీస్ యాక్ట్ని తీసుకొచ్చారు. దాని ఆధారంగా అప్పుడు సర్వే చేసేసి భూమిని మొత్తం కొలిచారనమాట. సో ఆ తర్వాత ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మన ప్రభుత్వం ఈ ఆలోచనతో ముందుకెళ్తుంది. ఇది చాలా మంచి ఆలోచన. అలానే ఇది ఇప్పుడు ఎప్పుడైతే 1923లో ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు 1923 సర్వే అండ్ బౌండరీ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ప్రతి 40 సంవత్సరాలకు ఒకసారి రీసర్వే చేద్దామని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఒకసారి కొలిస్తే సరిపోదు, రీసర్వే చేయాలి. అలాంటప్పుడు ఈ రీసర్వే చేద్దాం 40 years కంటే, కాకపోతే ఖర్చు ఒకటి, సమయం ఒకటి, ఈ ఇబ్బందుల వల్ల వాళ్ళు ప్రాపర్గా చేయలేకపోయారు అనమాట. సో ఇప్పుడు ఈ చట్టం రావడం ద్వారా మనకు ఎన్నో విధాలుగా యూజ్ అవుతుంది. ఇది రైతులకు చాలా యూజ్ అవుతుంది అనమాట. సో అందుకోసమని ప్రభుత్వం ఈ చట్టంతో ముందుకు వెళ్దామని నిర్ణయించుకున్నారు.